4 కోట్ల రూపాయలతోటి ఆ 4 కోట్లు ఎక్కడ దాకా సరిపోతే అక్కడ 7 మీటర్ల రోడ్డుగా అభివృద్ధి చేయబోతా ఉన్నాం. అక్కడి నుంచి కలెక్టర్ గారు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ 1 కోటి రూపాయలు ఇచ్చారు. దాన్ని 5.5 మీటర్ల వరకు 5.5 మీటర్లు ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా అభివృద్ధి చేస్తాం. త్వరలోనే బ్యాలెన్స్ రోడ్డు అంటే వణుకూరు వైపు నుంచి దాదాపుగా 3.5-4 కిలోమీటర్ల దాకా రోడ్డు పూర్తవుతుంది. ఇంకో 1.5 కిలోమీటర్ల పూర్తయింది. దానికి త్వరలోనే ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇచ్చిన నిధులతోటి పూర్తిగా రోడ్డు వేయవచ్చు. కానీ అది అట్లా చేయకుండా వెడల్పు చేయాలనే ఆలోచనతోటి పార్ట్లీగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. త్వరలోనే పూర్తి స్థాయిలో ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాము. కుందేరు నుంచి కందలంపాడు విలేజ్ అప్రోచ్ రోడ్ మీదుగా మానికొండ వరకు 80 లక్షల రూపాయలు టెండర్లు పిలవడం జరిగింది. అలాగే కోమటిగుంట టు మారేడుమాక అది కూడా గతంలో మనమే అభివృద్ధి చేసాం. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి 90 లక్షల రూపాయలు మళ్ళీ శాంక్షన్ చేసి టెండర్లు పిలవడం జరిగింది. తెన్నేరు నుంచి మారేడుమాక రోడ్డు దాకా 90 లక్షల రూపాయలు టెండర్లు పిలవడం జరుగుతూ ఉంది. అది కాకుండా మారేడుమాక మానికొండ అంటే మానికొండ నుంచి మారేడుమాక విలేజ్ రోడ్డు ఉంది. అదైతే పూర్తిగా ధ్వంసమైపోయి ఉంది. దానికి కూడా 53 లక్షల రూపాయలు నిధులు కేటాయించింది. మొత్తం 12 కోట్ల రూపాయలు. అది కాకుండా నాబార్డ్ ఫండ్స్ ద్వారా మొన్నకి మన బోళ్లపాడు ముదునూరు రోడ్డు నుంచి మళ్ళీ ముదునూరు ఊళ్ళో తిరిగి వచ్చే రోడ్డుకి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. దీంట్లో జిల్లా పరిషత్ ఫండ్స్ కూడా సుమారుగా 10 లక్షల రూపాయలు జోడించి ఆ రోడ్డుని అవసరమైతే సీసీ రోడ్డుగా కూడా నిధులు సరిపోయేటట్లయితే సీసీ రోడ్డుగా కూడా దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అది కాకుండా మన ఉయ్యూరు కాటూరు రోడ్డు నుంచి చంద్రయ్య కోడికి నిన్నే కడవకొల్లు రైతులు వచ్చి అసలు ఎరువులు కూడా మోసుకోవటానికి దీనికి కూడా ఇబ్బందిగా ఉంది. ఆ చంద్రయ్య కోడి రోడ్డు అభివృద్ధి చేయండి అని చెప్పి అడిగారు. వెంటనే దాన్ని మొన్ననే మీ అదృష్టవశాత్తు డబ్బులు కూడా రిలీజ్ అయినాయి, టెండర్లు పిలవబోతున్నామని రైతులకు కూడా చెప్పడం జరిగింది. దానికి 1,38 లక్షల రూపాయలు నిధులు శాంక్షన్ చేయించడం జరిగింది. అది కూడా టెండర్లు పిలుస్తూ ఉన్నారు. అలాగే ముదునూరు ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి జబర్లపూడి వెళ్ళే రోడ్డు పూర్తిగా ధ్వంసమైపోయింది. దానికి 17 లక్షల రూపాయలు టెండర్లు పిలవడం జరిగింది. నెప్పల్లి కోలవెన్ను ఇది కనెక్టివిటీ రోడ్డు. నెప్పల్ నుంచి కోలవెన్ను బందర్ రోడ్డుకి కూడా లింక్ రోడ్డు. ఇది ఎప్పటి నుంచో అక్కడ రైతాంగం అడుగుతూ ఉన్నారు. అక్కడ ఎస్సీ మైనార్టీ కమ్యూనిటీస్ అందరికీ కూడా బందర్ రోడ్డుకి చేరుకోవడానికి అతి దగ్గరగా ఉండేది. 2,15 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. టెండర్లు పిలవడం జరుగుతూ ఉంది. పనులు ప్రారంభించడం జరిగింది. దాంట్లో కనలూరు వైపు నుంచి అక్కడున్న రియల్టర్ల సహకారంతో రోడ్డు వెడల్పు చేసి వాళ్ళ వెంచర్ల దాకా వాళ్ళ డబ్బులతోటి ప్రభుత్వ నిధులు వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి దానికి జోడించి రోడ్డు ఎవరైతే రియల్టర్లు చేసుకుంటున్నారో వాళ్ళతోనే వర్క్ కూడా అక్కడ దాకా 7 మీటర్ల రోడ్డుగా వీలైతే 5.5 లేకపోతే 7 మీటర్ల రోడ్డుగా కూడా అభివృద్ధి చేయబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా. అలాగే కాసనవేరపాలెం నుంచి వణుకూరు ఐస్ ఫ్యాక్టరీ వరకు అది 1,45 లక్షల రూపాయలు ఆల్రెడీ టెండర్లు పిలవడం జరిగింది. ఈ 4-5 రోజుల్లో దీనికి కూడా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తాం. ఇవి కాకుండా మనం బందర్ రోడ్ నుంచి ఉప్పులూరు వరకు ఈడుపుగల మీదుగా సుమారుగా 3 కోట్ల రూపాయలు టెండర్లు పిలవడం జరిగింది. మొన్న శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి కూడా అక్కడ కొంతమంది రియల్టర్ల సహకారం తీసుకొని కేవలం ప్రభుత్వ నిధులే కాకుండా దానికి మండల పరిషత్ నిధులు అలాగే అక్కడున్న రియల్టర్లు లేకపోతే అక్కడున్న అభివృద్ధి వాళ్ళ సహకారం తీసుకొని గ్రామం వరకు 7 మీటర్ల రోడ్డు అక్కడి నుంచి 5.5 మీటర్లు సాధ్యమైనంత వరకు ఆ నిధులు వాళ్ళకి చెల్లించి ఆ నిధుల ద్వారా కూడా
రోడ్లు వెడల్పు చేసే విధానం కూడా ఆలోచన అంటే ప్రైవేటు భాగస్వామ్యంతో, రియల్టర్లని కాకుండా ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో విలేజ్ అప్రోచ్ రోడ్లన్నీ కూడా వెడల్పు చేసే విధంగా కూడా చేస్తూ ఉన్నాం. అది కాకుండా గోశాల నుంచి మద్దూరు వరకు ఇప్పుడు ఈ వారంలో టెండర్లు పిలవబోతా ఉన్నారు. 4 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేయించడం జరిగింది. 4 కోట్ల రూపాయలు కూడా అది చెప్తాను. 4 కోట్ల రూపాయలు కూడా ఏదో 3.5 మీటర్లో 3.75 మీటర్లో వెడల్పు చేసి రోడ్లు వేస్తే ఈరోజు భారీ వాహనాలు ఇసుక లారీలు క్వారీ నుంచి తిరుగుతూ ఉన్నాయి. వేసిన కొన్ని రోజులకే ధ్వంసం అయిపోతూ ఉన్నాయి. నేను ఎప్పుడో ఈ రోడ్డు అభివృద్ధి చేయాలంటే ఇన్ని రోజులు ఉండేది కాదు. దాన్ని వెడల్పు చేయాలి అనే ఒక సంకల్పంతోనే కష్టపడి దాన్ని వెడల్పు చేయడానికి డిపార్ట్మెంట్లను ఒప్పించి బందర్ రోడ్ నుంచి వణుకూరు ఊరు వరకు 4 కోట్ల రూపాయలు సుమారుగా 2.5 కిలోమీటర్లు 7 మీటర్ల రోడ్డుగా అభివృద్ధి చేయబోతా ఉన్నాం. నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్కి ప్రధాన కారణం ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరన్నర కాలంలో దాదాపుగా పల్లెల్లో పల్లె పండగ ఫండ్స్ ద్వారా ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ ద్వారా 19 కోట్ల రూపాయలతోటి 21 కిలోమీటర్ల రోడ్లు అంటే వివిధ గ్రామాల్లో వివిధ ప్రదేశాల్లో 21 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. దాదాపుగా బరెల్ గ్రౌండ్స్ షెడ్లు కానీ, గోకులాలు కానీ, బీటీ రోడ్లు కానీ, లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఏదైనా తీసుకుంటే దాదాపు 30 కోట్ల రూపాయల దాకా నిధులు శాంక్షన్ చేయించి అభివృద్ధి కార్యక్రమాలు 90% పూర్తి చేయడం జరిగింది. సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా 2 కమ్యూనిటీ హాల్స్కి పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు 2 కమ్యూనిటీ హాల్స్కి 1,40,00,000 శాంక్షన్ చేయించడం జరిగింది. అలాగే జిల్లా పరిషత్ కూడా దాదాపుగా రీసెంట్గా 55 లక్షలు, అవి కాకుండా గతంలో 20 లక్షలు, దాదాపు సుమారుగా 80 లక్షల రూపాయల దాకా అప్రోచ్ రోడ్లు, గ్రామాలకు సంబంధించిన జిల్లా పరిషత్ రోడ్లన్నీ కూడా నిధులు కేటాయించడం జరిగింది. అవి కూడా కొన్ని పనులు ప్రారంభించడం జరిగింది. రీసెంట్గా 55 లక్షల రూపాయలతోటి వివిధ గ్రామాల్లో శాంక్షన్ చేయించడం జరిగింది. అవన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు శాసకీయ ఫండ్స్ ద్వారా 9 వర్కులు పెనమలూరు నియోజకవర్గంలో 12 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా ప్రత్యేక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఒక రోడ్డు వచ్చేసి కుందేరు మూర్తిరాజుగూడెం అంటే ఆకునూరు దాటిన తర్వాత బందర్ రోడ్లో ప్రారంభమై కుందేరు దాకా 2,26,00,000 రూపాయలు ఈ నిధులు ఆ రోడ్డు అభివృద్ధికి ఉపయోగించడం జరుగుద్ది. అలాగే కాటూరు మానికొండ దాదాపుగా ఎప్పటి నుంచో రైతులు విలేజ్ కనెక్టివిటీ కాటూరు, కందలంపాడు, మానికొండ ఈ 3 విలేజ్లకి కనెక్టివిటీ రోడ్డు 2,82,00,000 రూపాయలు పెట్టి టెండర్లు పిలువటం జరిగింది. అలాగే దోసరపాలెం ముదునూరు, ఇది ముదునూరు గ్రామంలోని చిన్న పల్లె. దానికి రోడ్డు అంతా కూడా పూర్తిగా
పాడైపోయి గుంతలతో ఇదైపోయి ఉంది. దానికి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది.